చూడండి, ఈ వ్యక్తికి ఛాతీలో నొప్పి వస్తుంది. ఇప్పటికి 50 నిమిషాలు అయింది ఫోన్ చేసి అంబులెన్స్కి, ఇప్పటి వరకు రాలేదు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందల, విజయవాడ. ఇది గర్భిణీ స్త్రీల హాస్పిటల్, రైల్వే స్టేషన్ పక్కన. చూడండి, 1:32 నిమిషాలకు ఫోన్ చేసిన ఫస్ట్ టైం నేను అంబులెన్స్. ఇప్పటి వరకు రాలేదు అంబులెన్స్. ఇతనికేం వాంతులు అవుతున్నాయి. ఇంత ముందుకు జాండీస్ వచ్చిందంట, నిజామాబాద్ జిల్లా ఇతంది. బ్రదర్ కొంచెం ఫోన్ చేయరా అంబులెన్స్కి, కొంచెం నాకు ఛాతీలో నొప్పి వస్తుంది బలంగా అని అనడం జరిగింది. వాళ్ళు వస్తా బిజీగా ఉన్నారా అని చెప్పడం జరిగింది. లేకపోతే ఫస్ట్లోనే ఇతను ఆటోలో తీసుకుపోయేటోని. దగ్గరకు వచ్చిందని చెప్తారు అంబులెన్స్. ప్లస్ నా దగ్గర కూడా టయానికి ఫోన్పేలో తక్కువ ఉన్నాయి డబ్బులు. బిజీగా ఉన్నాయి, అంబులెన్స్లు బిజీగా ఉన్నాయి. అంబులెన్స్ రాదు, ఆటోలో తీసుకుపోమన్నా తీసుకుపోయేటోని నేను. చూడండి, 5 నిమిషాలు తక్కువ, 1 అవర్ అయింది. ఇప్పటికీ అంబులెన్సు ఈ పాయింట్కి రాలేదు, పేషెంట్ ఉన్న పాయింట్కి రాలేదు. వ్యవస్థలు ఈ విధంగా ఉంటాయి. పోలీసు వ్యవస్థలు కానీ ఈ వ్యవస్థలు ఇలా ఉండడం వల్లనే మన దేశం డెవలప్ అవ్వట్లేదు. నాకు అర్జెంటుకు పని ఉంది, నేను ట్రైన్కి వెళ్ళాలంటే లేదు మీరు ఉండాల్సిందే, లేకపోతే పేషెంట్కు ఏదైనా జరిగితే కోర్టు చుట్టూ మేము తిరగాలి అని చెప్తారు. మళ్ళీ నేను వచ్చేసిన, మళ్ళీ వెనక తిరిగి వచ్చేసిన నేను. అతనేమో నాకు ఛాతీలో నొప్పి ఎక్కువ అవుతుందన్న, కొంచెం తొందర పిలువన్న అంబులెన్స్ని అంటాడు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, విజయవాడ గర్భిణీ స్త్రీల హాస్పిటల్. అదే జాండీస్ వచ్చిందా, కామెర్ లేనియా? చూసినావా, గంట సేపటి నుంచి వస్తున్నాం అంటారు కానీ వస్తున్నారు అంబులెన్స్ వాళ్ళు. ఆటో అన్న మాట్లాడతా, రిక్వెస్ట్ చేస్తా. 120 రూపీస్ ఉన్నాయి ఫోన్పేలో, నా ఫోన్పేలా చేస్తా. ఇక చూస్తా, ఒక 5 నిమిషాలు చూద్దాని. మంచినీళ్ళు ఎందుకు తాగు, మరి వాంతింగ్ వస్తుంది కదా తాగుతూ ఉంటే. అదే సరే, తొందరగా వెళ్ళి తెచ్చుకోపో. అది నువ్వు రాకపోతే ఆటో మాట్లాడతాయిగా, రిక్వెస్ట్ చేస్తా. ఏముంది, తొందరరా.